నేనేమంటున్నా, ఈ దేశంలో నిజమైన దోపిడీదారులు గాంధీ నెహ్రూ కుటుంబం వాళ్ళు. వాళ్ళ అంచనా చేరి అనేక మంది దోపిడీదారులు రాజకీయం పేరుతో, ఇది సేవ పేరుతో, పేద ప్రజలకు సేవ పేరుతో, దళితులకు సేవ పేరుతో కొన్ని వందల వేల కోట్ల రూపాయలు దోచుకొని వెనకేసుకొని కూర్చున్నారు. మొన్న కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో అదే విధంగా గెలిచింది. ఆ దోచుకున్న డబ్బులతో ముఖ్యమంత్రి ఒకసారి వరంగల్ కూడా మాట్లాడిండు. 2004 నుంచి 14లో ఈ వరంగల్ జిల్లా నుంచి అనేక మంది కాంగ్రెస్ నాయకులు చాలా సంపాదించుకున్నారు, చాలా వెనకేసుకున్నారు. అవన్నీ బయటికి తీసి ఖర్చు చేస్తే మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం, మళ్ళీ సంపాదించుకోవచ్చు. అంటే నేనేమంటున్నా, నిజమైన దోపిడీదారులు వీళ్ళు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇక నీకు అన్ని స్కాముల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, గొర్రెల స్కామ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అన్ని రకాల స్కామ్లు తీసి వాళ్ళు ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. మీరు కాళేశ్వరంలో ఒక ఇద్దరు అధికారులే వందల కోట్ల రూపాయలు దోచుకుంటే వాళ్ళపైన పోరాడదాం రారనైనా, వాళ్ళపైన వీళ్ళు లీగల్గా